2026 ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాపై 1-0 తేడా విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచే స్పెయిన్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించడంతో ప్రత్యర్థులు వీరి ముందు తేలిపోయారు. స్పెయిన్ లో స్టార్ ఆటగాళ్లు ఎవరూ లేకపోయినా సమిష్టిగా రాణించి రెండోసారి ఫుట్బాల్ కప్ ను ముద్దాడింది. 2010 తర్వాత మళ్లీ ఇప్పుడు స్పెయిన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ను దక్కించుకోవడంతో ఆ దేశస్థులు సంబరాల్లో మునిగిపోయారు. అద్భుతమైన డిఫెన్స్, పదునైన అటాక్ తో స్పెయిన్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు నిరాశ మిగిలింది. అర్జెంటీనాను ఎంతో కష్టపడి ఫైనల్ దాకా తీసుకొచ్చిన స్టార్ ప్లేయర్ మెస్సీ తెల్లవారుజామున జరిగిన మ్యాచ్ లో ఏం చేయలేకపోయాడు. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి అర్జెంటీనా ఆటగాళ్లను స్పెయిన్ ఆటగాళ్లు గోల్ చేసేందుకు ఆస్కారం ఇవ్వలేదు. స్పెయిన్ ఆటగాళ్లు సగం సమయానికి పైగా బంతిని తమ వద్దే ఉంచుకుని ప్రత్యర్థికి గోల్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో అర్జెంటీనా ప్లేయర్లు స్పెయిన్ గోల్ చేయకుండా ఆపడానికి పరిమితమయ్యారు. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అద్భుత పోరాటంతో ఎన్నో సేవ్లు చేసినా ఫలితం లేకపోయింది. రెండవ భాగంలో స్పెయిన్ దాడులు మరింత ఉధృతం చేసి అర్జెంటీనా డిఫెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్పెయిన్ ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు పలుమార్లు ప్రయత్నించిన అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ విరోచిత పోరాటంతో సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ ను అర్జెంటీనా అదనపు సమయానికి తీసుకువెళ్లింది. స్పెయిన్ గోల్ కొట్టడానికి ముందు అర్జెంటీనా ప్లేయర్ మార్టినెజ్ ఎన్నో సేవ్లు చేసి వారిని అడ్డుకున్నాడు. మార్టినెజ్ కనుక లేకపోయింటే స్పెయిన్ నిర్ణీత సమయానికి గోల్ కొట్టి విజయం సాధించి ఉండేది. అయితే స్టాపేజ్ టైంలో ఎంతో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుతో మైదానాన్ని వీడడంతో అర్జెంటీనా 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చింది. అది స్పెయిన్ ఆటగాళ్లకు కలిసి వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు మరింతగా విజృంభించారు. రెండవ భాగంలో ఫెరాన్ టోరెస్ తొలి గోల్ కొట్టడంతో స్పెయిన్ సంబరాల్లో మునిగిపోయింది. ఆ తర్వాత అర్జెంటీనాకు స్కోర్ను సమం చేసేందుకు సమయం సరిపోలేదు. దీంతో 1-0 తేడాతో స్పెయిన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ను దక్కించుకుంది. ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన స్పెయిన్ భారీ నగదు బహుమతిని దక్కించుకుంది. మొత్తం ప్రైజ్ మనీ 6,300 కోట్లు కాగా అందులో ఛాంపియన్ జట్టు సుమారుగా 481 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంది. రన్నరప్ గా నిలిచిన అర్జెంటీనా జట్టుకు 317 కోట్ల రూపాయలు అందుకుంది. మూడవ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ 279 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ 259 కోట్ల రూపాయలు దక్కించుకున్నాయి. ఇక క్వార్టర్ ఫైనల్స్ లో నిష్క్రమించిన జట్లు 182 కోట్లు, ప్రీ క్వార్టర్స్ లో వెనుదిరిగిన టీంలు 144 కోట్ల చొప్పున అందుకున్నాయి. గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టిన ప్రతి జట్టుకు 105 కోట్లు లభించాయి. ఈ ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ ను ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పే దక్కించుకున్నారు. ఇక టోర్నీ ఆద్యంతం అద్భుత ఫామ్ కొనసాగించిన అతడు మొత్తం 10 సార్లు బంతిని నెట్లోకి పంపించాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ 8 గోల్స్ తో రెండో స్థానంలో నిలిచాడు. ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి స్పెయిన్ ప్రదర్శించడంతో ప్రత్యర్థులు వీరి ముందు తేలిపోయారు.
స్పెయిన్లో స్టార్ ఆటగాళ్లు ఎవరు లేకపోయినా సమిష్టిగా రాణించి రెండోసారి ఫుట్బాల్ కప్ను ముద్దాడింది. 2010 తర్వాత మళ్లీ ఇప్పుడు స్పెయిన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ను దక్కించుకోవడంతో ఆ దేశస్థులు సంబరాల్లో మునిగిపోయారు. అద్భుతమైన డిఫెన్స్, పదునైన అటాక్ తో స్పెయిన్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు నిరాశ మిగిలింది. అర్జెంటీనాను ఎంతో కష్టపడి ఫైనల్ దాకా తీసుకొచ్చిన స్టార్ ప్లేయర్ మెస్సీ తెల్లవారుజామున జరిగిన మ్యాచ్లో ఏం చేయలేకపోయాడు. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి అర్జెంటీనా ఆటగాళ్లను స్పెయిన్ ఆటగాళ్లు గోల్ చేసేందుకు ఆస్కారం ఇవ్వలేదు. స్పెయిన్ ఆటగాళ్లు సగం సమయానికి పైగా బంతిని తమ వద్దనే ఉంచుకొని ప్రత్యర్థికి గోల్ చేయడానికి అవకాశము ఇవ్వలేదు. దీంతో అర్జెంటీనా ప్లేయర్లు స్పెయిన్ గోల్ చేయకుండా ఆపడానికి పరిమితమయ్యారు. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అద్భుత పోరాటంతో ఎన్నో సేవ్లు చేసినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో అర్జెంటీనా స్టార్ మెస్సీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండవ భాగంలో స్పెయిన్ దాడులు మరింత ఉధృతం చేసి అర్జెంటీనా డిఫెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్పెయిన్ ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు పలుమార్లు ప్రయత్నించినా అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ విరోచిత పోరాటంతో సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ ను అర్జెంటీనా అదనపు సమయానికి తీసుకువెళ్లింది. స్పెయిన్ గోల్ కొట్టడానికి ముందు అర్జెంటీనా ప్లేయర్ మార్టినెజ్ ఎన్నో సేవ్లు చేసి వారిని అడ్డుకున్నాడు. మార్టినెజ్ కనుక లేకపోయింటే స్పెయిన్ నిర్ణీత సమయానికే గోల్ కొట్టి విజయం సాధించి ఉండేది. అయితే స్టాపేజ్ టైంలో ఎన్జో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్తో మైదానాన్ని వీడడంతో అర్జెంటీనా 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చింది. అది స్పెయిన్ ఆటగాళ్లకు కలిసొచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు మరింతగా విజృంభించారు. రెండవ భాగంలో ఫెరాన్ టోరెస్ తొలి గోల్ కొట్టడంతో స్పెయిన్ సంబరాల్లో మునిగిపోయింది. ఆ తర్వాత అర్జెంటీనాకు స్కోర్ను సమం చేసేందుకు సమయం సరిపోలేదు. దీంతో 1-0 తేడాతో స్పెయిన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ను దక్కించుకుంది. ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన స్పెయిన్ భారీ నగదు బహుమతి దక్కించుకుంది. మొత్తం ప్రైజ్ మనీ 6,306 కోట్లు కాగా అందులో ఛాంపియన్ జట్టు సుమారు 481 కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది. రన్నరప్ గా నిలిచిన అర్జెంటీనా జట్టుకు 317 కోట్ల రూపాయలు అందుకుంది. మూడవ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ 279 కోట్లు, నాలుగవ స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ 259 కోట్ల రూపాయలు దక్కించుకున్నాయి. క్వార్టర్ ఫైనల్స్ లో నిష్క్రమించిన జట్లు 182 కోట్లు, ప్రీ క్వార్టర్స్ లో వెనుదిరిగిన టీంలు 144 కోట్ల చొప్పున అందుకున్నాయి. ఇక గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టిన ప్రతి జట్టుకు 105 కోట్లు లభించాయి. ఈ ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికిచ్చే గోల్డెన్ బూట్ ను ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే దక్కించుకున్నాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ఫామ్ కొనసాగించిన అతడు మొత్తం 10 సార్లు బంతిని నెట్లోకి పంపాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ 8 గోల్స్తో రెండో స్థానంలో నిలిచాడు.